అందరికీ నమస్తే. క్యాబినెట్ సమావేశం 5 గంటలు. బహుశా చాలా కీలక నిర్ణయాలు రాబోతున్నాయి. అసలు ఓ పక్క రైతు భరోసా, ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినవి, ఇంకా ఏమేమో యువ వికాసం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఇట్లా చాలా చాలా వస్తాయని ఆశిస్తే అందరు ఆశించారు, జనమంతా ఆశించారు ఇది కీలక సమావేశం అని. లాస్ట్కి కొండొందవి ఎలకం పట్టినట్టుగా అనిపించింది. 5 గంటల సమావేశం అంటే దానిలో మరి ఛాయలు, బిస్కెట్లు, తర్వాత కార్ను సమోసాకే టైం అంతా అయిపోయినట్టుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయం గురించి మాట్లాడదాం. మనం రైతు భరోసా గురించి ఇంకొక వీడియో చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయం అది వరం అని మంత్రులు చెప్తున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న వరం అని. నిజంగా అది వరమా, శాపమా? అసలు ఏం పెండింగ్ ఉన్నది? ప్రభుత్వ ఉద్యోగులు ఏం ఆశించారు? క్యాబినెట్లో ఏం డిస్కషన్ జరిగింది? ఫైనల్గా ఏం తేల్చిర్రు? దీనివల్ల జరగబోయేది ఏంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడదాం మనం కూడా. ఎందుకంటే కోస్తే కూడా రూపాయి వెళ్తలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మనం కూడా కోస్తే రూపాయి వెళ్ళకపోతే ఏం చేయొచ్చు అనే విషయం పైన మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్జెక్ట్లోకి పోతే నిజంగా కూడా మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో 5 DAలు పెండింగ్ లేవు ప్రభుత్వ ఉద్యోగులకు. ఈ నెల అయిపోతే 6 DAలు అయితే 6 monthsకి ఒకసారి DA 6 DAలు పెండింగ్ అయితే మొత్తం ఇంకొక 25 days అయితే. భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ 6 DAలు పెండింగ్లో లేవు ప్రభుత్వ ఉద్యోగులకు. కాబట్టి బహుశా ఇంకో 2-3 DAలు ఇస్తారేమో, లేకపోతే ఒక షెడ్యూల్ ప్రకటిస్తారేమో. ఒక DA ఇప్పుడు, ఒక DA ఇంకొక 2-3 months, తర్వాత ఇంకొక 2-3 months. అంటే ఈ పెండింగ్ DAs అన్నీ కూడా 2-3 monthsకి ఒకసారి క్లియర్ చేసుకుంటూ పోతాం. తర్వాత ఇప్పటి నుంచి రెగ్యులర్గా DAs 6 monthsకి ఒకసారి అసలు బర్డెన్ పడకుండా, ప్రభుత్వం కూడా బర్డెన్ పడద్దు కదా. ప్రభుత్వం కూడా అది కూడా ఒక కంపెనీ లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఆలోచిస్తే ఆ బర్డెన్ ప్రభుత్వం మీద పడద్దు అనుకున్నప్పుడు అట్లా ఆలోచించాలి. కానీ ఇది ఎక్కడ ప్రభుత్వం మీద బర్డెన్ పడకుండానో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్లుగా కనీసం వాళ్ళను కొంతలో కొంత, మొత్తానికి మొత్తం ఎవరు సాటిస్ఫై చేయలేరు, కానీ కొంతలో కొంత అయినా సాటిస్ఫై చేస్తారేమో అనుకుంటే ఏమీ కాలేదు. ఇప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకునేది ఏంటంటే ఒక DA ఇప్పుడు ఇస్తారంట. ఒక DA ఇప్పుడు ఇస్తారు. 6 DAsలో ఒక DA ఇప్పుడు ఇస్తారు. ఇస్తే పెండింగ్ ఎన్ని ఉంటాయి? 5 DAs ఉంటాయి. తర్వాత వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ 6 monthsకి ఇంకొక DA ఇస్తామన్నారు. అది ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం. ఇస్తామని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక DA ఇస్తే 4 DAs అవుతాయి. అప్పటికి మళ్ళీ ఇంకొక DA యాడ్ అవుతుంది 6 months, మళ్ళీ 5 DAs. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మీకు ఎప్పుడు 5 DAలు పెండింగ్లో ఉంటాయి. 5 DAలు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉంటాయి. ఆ పెండింగ్లో ఉన్న DAలు మా పాలమూరు ప్రాజెక్టులు లాగానే, అవి ఎప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కంప్లీట్ అయినట్టుంది, కానీ ఆ జీవితకాలం నాకు ఇరిగేషన్ మీద నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి మా పాలమూరులో ఉన్న ప్రాజెక్టులు మొత్తం పెండింగే. కొంత 90-95% కంప్లీట్ అయినట్టున్నాయి తెలంగాణ వచ్చినాక. ఇట్లా ఎప్పుడు DAలు పెండింగ్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో ఏమాత్రం సంతృప్తి పరిచినరో, ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తి పడ్డారో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇది కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగులతో ఇన్నిసార్లు చర్చలు జరిపి ఓ 3 కమిటీలు వేసి, తర్వాత IASల కమిటీ అని, బట్టి విక్రమార్క కమిటీ అని వాళ్ళని పిలిచి రకరకాలుగా చర్చలు జరిపి లాస్ట్కి ఇదా తేల్చాల్సింది అన్న చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత ఈ హెల్త్ విషయం తర్వాత మాట్లాడదాం. ఈ విషయంలో DAల విషయంలో ఇక ఏమర్థమైంది, 5 DAలు ఎప్పుడు పెండింగ్ ఉంటాయి. 5 DAలు అంటే ఆల్మోస్ట్ 6 monthsకి ఒక DA వేసుకుంటే 3 సంవత్సరాలు DA. 3 సంవత్సరాలు ఎప్పుడు మీ DAలు 3 years లేట్. 3 years లేట్. ట్రైన్ ఎప్పుడు లేటే అంటారు కదా, అట్లా ప్రభుత్వ DAలు కూడా 5 DAలు ఎప్పుడు పెండింగ్ ఉంటాయి అన్నమాట. 5 DAలు ఎప్పుడు పెండింగ్ ఉంటాయంటే 5-6లో 30 అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 2.5 సంవత్సరాలు. 3 years కాదు, 2.5 సంవత్సరాలు. 2.5 years మీకు ఎప్పుడు ఇక ప్రభుత్వం బాకీ ఉంటుంది అన్నమాట. దానిలో చెప్పాల్సింది ఏం లేదు. ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదాం. వాళ్ళకి ఆరోగ్యం గురించి 2023 ఎన్నికల ముందు అప్పుడున్న గవర్నమెంట్ జీవో ఇచ్చింది. TGOలకు ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఇదంతా ఒక జీవో ఉంది అప్పుడే. అసలు వీళ్ళు వచ్చి సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్ వచ్చి. అమలు చేస్తే ఎప్పుడో అమలు అయిపోయేది. ఇప్పుడు ఆ జీవో అమలు చేస్తారా? వీళ్ళు మళ్ళీ ఏదైనా ఫస్ట్ కాన్ స్టార్ట్ చేస్తున్నారు కదా. మళ్ళీ ఫస్ట్ కాన్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ అమలు కానీ ఇంకొక సంవత్సరం పడుతుంది. ఆల్రెడీ ఉన్నదాన్ని సిస్టమ్ను అమలు చేస్తేనేమో
ఒక 1-2 మంత్స్లో అమలు చేయొచ్చు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి, రోడ్ల మీద ఉంటారు కాబట్టి. వాళ్ళకైతే హాస్పిటల్స్కు 400 కోట్ల రూపాయలు కట్టాలి. ప్రభుత్వ వాళ్ళ పోలీసులకు సంబంధించిన ఆరోగ్య రక్ష 400 కోట్లు కట్టలేదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు పాపం ఆ పోలీసు వాళ్ళు అయితే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్లో, లేకపోతే యశోద హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో అట్లా పోలేకపోతున్నారు. అక్కడికి పోతే వాళ్ళు ముఖం మీద చెప్పేస్తున్నారు, మీకు ఈ సర్వీస్ లేదు, ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టలేదు, ఇంతే అని. అదేదో వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియం తీసుకొని, ఎట్లా ప్రీమియం తీసుకుంటారు, గవర్నమెంట్కి వెళ్ళి ప్రీమియం ఇస్తారు, తొందరగా ఇంప్లిమెంట్ చేయడం, కొద్దిగా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. అనుకోవచ్చు మీరు ఈయనేంది ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఇంతగానో మొఖాలతో పుచ్చుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే వ్యవస్థ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తేనే రాష్ట్రం బాగుంటుంది. మనము బాగుండాలి, ప్రభుత్వ ఉద్యోగులు బాగుండాలి, అంతా బాగుండాలి, వ్యవస్థలన్నీ బాగుండాలనేది నా కోరిక. అందుకే ఆ మాట చెప్తున్నా. ఇక ప్రతి నెల 700 కోట్ల రూపాయలు, ఎవ్రీ మంత్ 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు. చేస్తారో లేదో తర్వాత ఒక మాట అయితే అన్నారు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేస్తామనేది ఒక ప్రకటన వచ్చింది. వీళ్ళు ఇప్పటికీ దాదాపు 8,000 నుంచి 11,000 కోట్లు బాకీ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మొత్తం 8 నుంచి 11,000 కోట్లు బాకీ ఉన్నారు. ఈ 700 కోట్లు ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ పోతే ఏమవుతుంది, సంవత్సరన్నర పడుతుంది, 1.5 year పడుతుంది. 1.5 yearలో మీ ఎరియర్స్ అయిపోతాయి. కానీ మళ్ళీ ఈ 1.5 year రిటైర్మెంట్ అవుతారు కదా జనం. ఈ 1.5 yearలో మళ్ళీ ఎంతమంది రిటైర్మెంట్ అవుతారు, 1.5 yearలో మళ్ళీ ఒక 12,000 నుంచి 15,000 మంది రిటైర్మెంట్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ 11,000 ఉంది కదా, ఇది అవసరమైతే 15,000 కోట్లకు పెండింగ్ పోతుంది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ సంవత్సరన్నర టైం పడుతుంది. ఇది అఫీషియల్ టైం. సంవత్సరన్నర తర్వాతనే బెనిఫిట్స్ వస్తాయి. యాక్చువల్గా పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అవేమీ ప్రభుత్వం బర్డెన్గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ అయిన పిఎఫ్ డబ్బులు, వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ అయిన జీపీఎఫ్ డబ్బులు, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అవి వాళ్ళు జీతంలో కట్ చేసి వాళ్ళు దాపెట్టుకున్న పైసలు అవి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. రిటైర్మెంట్ 61 years అది పెంచుతారు అని అన్నారు. బహుశా ప్రభుత్వానికి ఏమనిపించిందో, పెంచలేదు, అది మంచి నిర్ణయమే. లేకపోతే మళ్ళీ పెంచారనుకో ఇటు నిరుద్యోగులకు ఎఫెక్ట్ అవుతారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంట్రెస్ట్ ఏం లేదు. 62 years చేయాలి, 65 years చేయాలని వాళ్ళకు కూడా ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడున్న కాలంలో 60 years 40 ఏళ్ళకే కింద మీద పడుతున్నాం మనం. అట్లాంటిది 61 years వాళ్ళు ఉద్యోగం చేయాలంటే నడుములు కూడా పనిచేయవు, ఆరోగ్యం కూడా సహకరించదు. కాబట్టి వాళ్ళు కూడా కూల్గా తప్పుకుందామని చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ విషయంలో తాత్కాలికంగా వాయిదా వేసింది. తాత్కాలికంగా, అది తర్వాత మళ్ళీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటూ తెలియదు. కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇది షాకే. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పుడు మార్చిలో ఎప్పుడో పోయిన సంవత్సరం మార్చిలో రిటైర్ అయిన వాళ్ళకి ఈ 700 కోట్లు ఈ మంత్ ఇస్తే వస్తాయి, ఇవ్వకపోతే రావు. ఒకవేళ ఇది ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తే ఒక సంవత్సరన్నర తర్వాత ఇప్పుడున్న పెండింగ్స్ మొత్తం క్లియర్ అవుతాయి. మళ్ళీ ఇప్పటి నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళని పెండింగ్ అట్లే ఉంటాయి. అఫీషియల్ టైం సంవత్సరన్నర, రిటైర్మెంట్ అయిన డేట్ నుంచి మీరు అఫీషియల్ టైం ఏం పెట్టుకోవాలంటే నాకు సంవత్సరన్నర తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని మీ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. మీ సర్వీస్ తప్పుకున్న తర్వాత 1.5 year తర్వాత మీకు వస్తాయి వచ్చేటివన్నీ కూడా. ఇది కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఆశించింది ఏం కాదు. కనీసం ఒక 1-2 months రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కరెక్ట్, దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కనీసం ఒక 2 months 3 months కొద్దిగా వాళ్ళ మీద కూడా కనికరం చూపిస్తే బాగుండే. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు కూడా చేస్తుంది కదా ప్రభుత్వం. పోనీ ఏమో వీళ్ళు ఏమి ఖర్చు పెడతలేరు అనేది కూడా ఏం లేదు, అడమైన ఖర్చులను పెడుతున్నారు. అందాల పోటీలని, రకరకాల వ్యవస్థలకు అనవసరమైన పోటీలు పెడుతున్నారు. ఇట్లా ఆ డబ్బులన్నీ కూడా కొంచెం సేవ్ చేస్తే జనాలకు వనుకొస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులకు వనుకొస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జనంలో భాగమే అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక రేవంత్ రెడ్డి అన్న మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కోస్తా కూడా పైసలు లేవు అన్నాడు, ఇప్పుడేమో ఇట్లా అంటున్నాడు. నిజానికి ఈ పెండింగ్స్ అన్నీ కూడా ఒక 3-4 ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఇస్తాం అన్న కూడా కొద్దిగా కొంత ఊరట. సరేలే, ఒక 3 months వెయిట్ చేద్దాం, 4 months వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 1-2 months టైం పెట్టుకుంటాం, 60 days అన్నీ ఇచ్చేస్తాం. ఈ పెండింగ్స్ అన్నీ కూడా 3-4 ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేస్తామంటే చాలా బాగుంటుండే. కానీ మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందో, వాళ్ళ కథ ఏందో అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సంపద సృష్టి అనేది ఏం లేదు, సృష్టి లేదు, గిష్టి లేదు. సంపద సృష్టి అయితే ఆ సంపదను ఈ నెల నుంచి మనకి ఇన్కమ్ పెరుగుతుంది, ఈ సంపద మనం ఇట్లా ఇద్దాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకు, సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళకు అనేది ఉండే. అది ఏ ప్రిఫరెన్స్ లేదు, సృష్టి లేదు, ప్రిఫరెన్స్ లేదు, ఏం లేదు. ఇట్లా వేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా పైరవీలు,
ఇప్పుడే 10% కమిషన్ నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా లబ్ధి చేకూరాలంటే. మీన్స్ వాళ్ళ జీపీఎఫ్ఓ లేకపోతే మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు. అక్కడక్కడ నడుస్తుందన్న 10% ఇస్తే 2 మంత్స్లో ఇస్తామంటున్నారని. ఎవరంటే వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వ ఉద్యోగులే 10% తీసుకుంటున్నారు. ఇక ఇట్లా మొత్తం కూడా కొండం దొవ్వి ఎల్కం పట్టినట్టుగానే కనిపిస్తున్నది. దీని మీద ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్పందిస్తారేమో. బట్ నా అనాలిసిస్ మాత్రం ఇదేమీ లేదు దీనిలో, పసలేని వ్యవహారం. దీనికి అసలు ఇంకా కొన్ని నిర్ణయాలు అయితే దీనిలో అసలు క్యాబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కావు ఇవి. సిఎస్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. అనవసరంగా 5 గంటలు కూర్చొని 5 గంటలు ఏదో పెద్ద సమావేశం పెట్టినట్టుగా పెద్ద పాప్కార్న్ తినుకుంటా, కార్ను ఛాయలు కాఫీలు తాగుకుంటా ఇవన్నీ వేసిండ్రు. ఇంకోటి ఏంటంటే అదే అన్నాను, ఇదంతా కూడా ఇంకొకటి ఉంది. హెచ్ఓడి నుంచి సెక్రటేరియట్కు పోయే వాళ్ళకు, సెక్రటేరియట్లో ఉద్యోగం చేసే వాళ్ళకు 12.5% రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్లాంటివన్నీ కూడా సీఎస్ తీసుకోవాల్సిన నిర్ణయాలు. చీఫ్ సెక్రటరీ లెవెల్లో అయిపోతాయి పనులు. దీనికి ఇంతమంది, ఓ ముఖ్యమంత్రి, ఇంతమంది మంత్రులు, కళ్ళు తిరిగి పడ్డ కొండ సురేఖ ఇంత అవసరం లేదు. సీఎస్ఏ తీసుకుంటాడు. దీన్ని అమలు చేసే చాలా ఆల్రెడీ ఉంది. ఈ 3 కమిటీలు, చర్చలు, నిరసనలు, ఇదంతా ఏందో అర్థం కాలే. 1-2 డిఏలు బాకీ ఉండడం కామన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. కానీ ఇన్ని డిఏలు పెండింగ్ పెట్టుకొని, ఇంత పెంట పెట్టుకొని ఎట్లున్నది వీళ్ళ కథ అంటే, ఇవన్నీ చూసిన తర్వాత 1వ తరగతి పిల్లాడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బుక్స్ అడిగితే నువ్వైతే చదువురా బై, నువ్వు 7th క్లాస్ పోయిలోపు ఇస్తా అన్నట్టున్నది. ఇది సేమ్ గట్లే ఉన్నది. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.